డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నన్ను చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ ఒక సీక్రెట్ చెప్పండి సార్. ఆ సీక్రెట్ ఎలా ఉండాలి అంటే, యూనివర్స్తో ఫాస్ట్గా కనెక్ట్ అవ్వాలి, ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలంటారు. సో వారి కోసం ఈ సీక్రెట్ నేను రివీల్ చేయబోతున్నాను. సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సీక్రెట్ ఏంటంటే యూనివర్సల్ లెటర్ అండి. అంటే మనం యూనివర్స్కి లెటర్ కూడా రాయొచ్చండి. ఎప్పుడైతే మనం యూనివర్స్కి లెటర్ రాస్తామో మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. అయితే ఎలా రాయాలి యూనివర్స్కి లెటర్ అంటే, మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ఆల్రెడీ జరిగినట్టుగా, అంటే సపోజ్ ఈరోజు 9th May 2024 అనుకోండి, ఒక 5 years తర్వాత అంటే 2029 ఈరోజు 9th May 2029 అయింది. సో ఈ 5 years ఆఫ్ టైంలో మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. ఏంటి, మీరు డేట్ ఏమని పెట్టుకోవాలంటే 9th May 2029. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? 5 years తర్వాత మీరు ఉన్నారు. ఇప్పుడు లెటర్ రాస్తున్నారు యూనివర్స్కి. ఏమని? థ్యాంక్ యూ యూనివర్స్. ఫస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్ పెట్టిన తర్వాత మీరు లెటర్ రాస్తున్నారు. ఏమని? ఈ 5 years ఆఫ్ టైంలో నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ కూడా రియాలిటీ చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఏమనుకుంటున్నారు ఈ 5 years ఆఫ్ గోల్లో? ఓకే, ఏదైతే ఎకనామికల్ బిల్స్, ఆర్థిక బిల్లు అన్నీ కూడా క్లియర్ చేసేసారు. దాని తర్వాత మీకు ఏదైతే ఇష్టమో డ్రీమ్ హోమ్లో ఆ ఇంట్లో మీరు ఇప్పుడు ఉంటున్నారు. ఆ ఇష్టమైన మీరు కారు, మీ డ్రీమ్ కార్ అయితే ఉందో అది రియాలిటీకి వచ్చేసింది. మీరు ఏదైతే గోల్డ్ అనుకుంటున్నారో ఆ గోల్డ్ మీరు వేసుకున్నారు. సో యాజ్ ఇట్ ఈజ్గా మీరు 5 years తర్వాత ఇలా ఉండాలని మీరు జీవితం జీవించాలనుకుంటున్నారో ఆ 5 years తర్వాత ఒక డేట్ వేసేసి థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఏదైతే కోరుకున్నానో అవన్నీ కూడా నాకు ప్రాప్తించాయి, నాకు అన్నీ కూడా వచ్చేసాయి అన్నట్టుగా మీ లెటర్ రాస్తారు. ఏమని రాస్తారు? స్టార్ట్ చేయండి. అంటే మీరు ఒక హెల్త్, నా హెల్త్ మీరు ఎలా ఉండాలనుకున్నారు, హెల్త్ నేను పర్ఫెక్ట్, ఓకే, ఈ వెయిట్తో నేను ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను అదేవిధంగా నేను ఎవరెవరికైతే ఎంతెంత అమౌంట్ వారందరికీ కూడా నీ వల్ల నేను ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. అంటే గ్రాటిట్యూడ్ లెటర్ అనేది యూనివర్స్కి మీరు రాస్తున్నారు. ఇంకా మీరు ఏమేమి రాస్తున్నారు మీ లిస్ట్లో? ఓకే, గోల్డ్, నేను ఏదైతే గోల్డ్ కొనాలని నేను అనుకున్నానో ఆ గోల్డ్ నేను కొనగలిగాను. ఓకే, నీ చేయబట్టి అనేసి యూనివర్స్కు ఒక ఫ్రెండ్కి ఎలా అయితే మీరు లెటర్ రాస్తారో ఆ విధంగా లెటర్ రాయాలండి. అయితే ఒక చిన్న విషయం అండి, ఈ లెటర్ రాసుకునేటప్పుడు మాత్రం ప్రశాంతంగా రాయండి. అంతే రిలాక్స్ మూడ్లో రాయాలి. అంటే ఏదైనా అఫర్మేషన్ చేసేటప్పుడు కానీ లేదా విజువలైజేషన్ చేసేటప్పుడు మాత్రం ప్రశాంతమైన మనసుతోనే రాయండి. ఎందుకు ప్రశాంతమైన మనసుతో రాస్తామంటే, జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనసు ప్రధానం, ధన సముపార్జనకు కూడా ప్రశాంతమైన మనసే ప్రధానం. అంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఫోకస్గా మనం రాయగలుగుతాం. అంటే హార్ట్ఫుల్గా రాస్తుంటాం. ఇలా రాస్తున్నప్పుడు ఏమవుతాయంటే థాట్స్ అనేది ప్రొలాంగ్ అవుతున్నాయి. అంటే ఎక్కువ కాలం మన మనసులో నిలుస్తున్నాయి. ఆల్రెడీ జరిగినట్టుగా అలాంటి థాట్స్ అనేది వెళ్ళడం వల్ల ప్రతి థాట్, అంటే ప్రతి ఆలోచన శక్తి స్వరూపమే. ఏంటండి, ప్రతి ఆలోచన శక్తి స్వరూపమే. అలా వెళ్ళినటువంటి ఆలోచనలు అనేటివి అవన్నీ కలిసి రియాలిటీకి వస్తాయి. అంటే వాస్తవ రూపం దాలుస్తుంటాయి. సో ఇంకా మీకు ఏం కావాలో, ఇల్లు, కారు, గోల్డ్, జాబు, రోజు రోజుకి నా బిజినెస్ డెవలప్మెంట్ అయ్యి నేను ఆర్థిక స్వేచ్ఛను పొంది నేను ఇలాంటి అద్భుతమైనటువంటి స్థాయిలో నేను ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఇలా గ్రాటిట్యూడ్ లిస్ట్నే యూనివర్స్ ఒక లెటర్ రూపంలో మీరు తెలుపుతుంటారు. అది తెలిపేటప్పుడు చాలా హ్యాపీగా రాయాలండి. ఎలా? ఆల్రెడీ అచీవ్ అయినప్పుడు మీరు ఎంతటి ఆనందంగా ఉంటారో రాసేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేయాలని. ఏంటండి, సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేయాలి, సేమ్ వైబ్రేషన్ మెయింటైన్ చేయాలి, సేమ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. ఆ ఫేస్లో కూడా స్మైల్ ఉండాలి. ఏంటండి, ఎస్పెషల్లీ రాసేటప్పుడు చూడండి, మీరు ఒకటి అనుకుంటున్నారండి, అనుకున్నట్టు జరిగిపోయిందండి, ఫస్ట్ ఏమొస్తుందండి? ఫేస్లో స్మైల్ వస్తుందా? యూ హౌ టు మెయింటైన్ ద స్మైల్. ఎప్పుడైతే మీ ఫేస్లో స్మైల్ ఉంటూ, కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉంటూ, గుండెలో ధైర్యం ఉంటుందో అచీవ్డ్ అండి. ఎస్, నిజమండి. ఏమిటి, ఫేస్లో స్మైల్ ఉండాలి, కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి. ఎవరికైతే ఉంటాయో వారు డెఫినెట్గా సక్సెస్ అవుతుంటారు. వస్తాయండి, అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. బట్ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నేను సాధించగలను అనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లైఫ్లో దాన్ని సాధిస్తారండి. నేను సాధించగలనా అనే డౌట్ కానీ, సాధించలేనేమో అన్న అపనమ్మకం ఉంటుందో వారు ఇప్పుడే కాదు ఎప్పటికీ వారు అలాగే ఉంటారు. బట్ ఒకటి గుర్తుంచుకోండి, మనం ఆత్మస్వరూపులం అండి. ఏంటండి, సోల్. యువర్ ఎ సోల్. అనంతమైనటువంటి శక్తి మన దగ్గర ఉంది. ఆ శక్తిని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు విజేతలుగా మిగులుస్తారండి. లేదనుకో, శక్తిని ఉపయోగించుకునేవాడు ఎలా ఉండారో అలాగే ఉంటారు.
అయితే మరి అనొచ్చు, సార్ ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు ఆ శక్తి కోసం అంటే, దీనికోసమే ఒక ఫ్రీ వెబినార్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్లోనే ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. ఈ వెబినార్కు ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ను, డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత ఓకే, మీరు ఇంట్లోనే ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం మీరు నాతో మాట్లాడొచ్చు. మీ ప్రతి ప్రశ్నకు నేను జవాబిస్తాను. ఒకవేళ గనక పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ మేము మాట్లాడలేమనుకుంటే మాత్రం పర్సనల్ అపాయింట్మెంట్ కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా తీసుకోవచ్చండి. అయితే ఈ డెమో క్లాస్ తర్వాత కూడా 1 మంత్ క్లాసెస్ అంటే నేనే మీకు ట్రైన్ చేపిస్తాను. సో ఏముంటే సార్ ఆ 1 మంత్ ట్రైనింగ్లో ఎవరికైనా రిజల్ట్స్ వచ్చాయంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్కి రిజల్ట్స్ వచ్చాయి. అంటే మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్స్ ఆర్ గాట్ ది రిజల్ట్స్. అయితే ఎందుకు చాలామంది అడుగుతారు, సార్ ఎంతోమంది ఉన్నారు బట్ మీ దగ్గర ఎందుకు ఆ రిజల్ట్స్ వస్తాయి, మీ దగ్గర ఎందుకు ఆ ట్రైనింగ్ తీసుకొని అని అడుగుతుంటారు. అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ సిస్టమేటిక్ ప్రాక్టీస్ అండి. ఏంటంటే సిస్టమేటిక్ ప్రాక్టీస్, స్టెప్ బై స్టెప్, అంటే బేసిక్స్ నుంచి మొదలు పెడితే వాళ్ళ లైఫ్లో ఎక్కడైతే స్ట్రక్ అయిపోతున్నారో ప్రతి దానికి కూడా వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుందండి. నేనే పర్సనల్గా వాళ్ళకు ట్రైనింగ్ అనేది 1 మంత్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవ్రీడే మెడిటేషన్ ఉంటుంది, ఎవ్రీడే విజులేషన్ ఉంటుంది, ఎవ్రీడే గ్రాటిట్యూడ్ అఫర్మేషన్తో పాటుగా సబ్జెక్ట్ కొత్త సీక్రెట్స్ అనేది ఉంటాయి. ఆ రహస్యాలను తెలుసుకొని ఎవరైతే ఆ రహస్యాలను ఇంప్లిమెంటేషన్ చేస్తారో వారు డెఫినెట్గా వాళ్ళ ఒక సక్సెస్ అనేది వారు సాధిస్తారండి. అయితే కొంతమంది నన్ను ఏమడుగుతారంటే సార్ ఒక వర్డ్ చెప్పండి సార్, లా ఆఫ్ అట్రాక్షన్లో ఆ వర్డ్ ఎలా ఉండాలి అంటే మనం డెఫినెట్గా సక్సెస్ రావాలి, మాకు ఎలా ఉండాలో చెప్పండి. అయితే నేను చెప్పేది ఏంటంటే ధైర్యం అండి. ఎందుకు ధైర్యం అంటారంటే ధైర్యే సాహసే లక్ష్మి. ఎవరి దగ్గర అయితే ధైర్యం ఉంటుందో వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ అండి, మీరు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ రాయండి, ఏముంది, ఫెయిల్ అయితే జీవితమే పోలే కదా. ఒక బిజినెస్ 2-3 బిజినెస్ లాస్ అయిపోయారు, ఏమవుతుందండి, ఓకే, చాలామంది డెప్ట్స్ ఎక్కువయ్యాయి, వర్రీ కావాల్సిన అవసరం లేదండి. మీరు దేనికోసమో చేయట్లేదు, ఒక మంచి ఇంటెన్షన్తోనే లాభం వస్తుందనే మీరు చేశారు, ఓకే, లాభాలు రాలేదు, దానికి పోయేది ఏమీ లేదండి. మరో ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది రావడం జరుగుతుందండి. సో బిజినెస్లో సక్సెస్ ఎలా తెచ్చుకోవచ్చు, అదేవిధంగా రిలేషన్షిప్స్ని బెటర్గా ఎలా మార్చుకోవచ్చు, అదేవిధంగా కెరియర్లో ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్ళొచ్చో స్టెప్ బై స్టెప్ మీకు 1 మంత్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక గ్యారంటీ ఏమైనా ఇస్తారంటే ఎస్, ఐ విల్ గివ్ ద గ్యారంటీ అండి. ఎలాంటి స్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా ఉన్నతమైన స్థితికి మనం ఎలా చేరుకోవచ్చు, ఎలా మన ఎనర్జీ స్థాయిని పెంచుకోవచ్చు, మన ఇన్కమ్ డబల్ త్రిబుల్ ఎలా చేసుకోవచ్చు, డెప్ట్స్ ఎలా క్లియర్ చేసుకోవచ్చు, ఎకనామికల్ ఫ్రీడమ్ ఎలా పొందొచ్చో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ను క్రిస్టల్ క్లియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 మంత్ ప్రాక్టీస్ క్లాసెస్లో. సో ఇంకా మీరు అడుగుతారు, సార్ నిజంగా మీకు ఆ నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయి సార్, ఎక్కువ నెగిటివ్ బ్లాక్స్ అవన్నీ వెళ్ళిపోతాయండి. ఎస్, వెళ్ళిపోతాయండి. ఎందుకు వెళ్ళిపోతాయండి? ఇక్కడ ధ్యానం అండి. చూడండి, ధ్యానం చేయడం వల్ల జ్ఞానం అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. ఏంటండి జ్ఞానాగ్ని కర్మ దగ్ధం? ఏం జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సోల్ కాన్షియస్నెస్, సోల్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ సక్సెస్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని విషయాల కోసం 1 మంత్ ప్రాక్టీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడానికంటే ముందుగా ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంది. ఆ ఫ్రీ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేయండి. అందరం కూడా మరి క్లాస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.